భవిష్యత్తులోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో యూటీఎఫ్ రణబేరి. చెలో విజయవాడకు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలోని కరెంటు స్తంభంపై కూలిపోయిన ప్రభ. గోదావరి కనిలోని న్యాయవాదుల ఆందోళన కొనసాగుతోంది. కర్నూలులో శ్రీకృష్ణ దేవాలయం కూల్చివేత నోటీసులపై ఆందోళన. నంద్యాల చెక్పోస్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి. జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలలో దళిత మహిళా కౌన్సిలర్పై అసభ్యంగా ప్రవర్తించిన కౌన్సిలర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, అంగన్వాడీల్లో రాజకీయ జోక్యం సరికాదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంగన్వాడీ టీచర్ల విషయంలో రాజకీయ జోక్యం ఉండేలా ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇది ఏమాత్రం సరికాదు. వెంటనే ఈ జీవోను వెనక్కి తీసుకోవాలి. అంగన్వాడీలో ఉమెన్ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్ కిందకి వస్తారు. అంగన్వాడీలకు 6 నెలలు 9 నెలల జీతాలు నిలిపివేయడం సరికాదని కల్వకుంట్ల కవిత అన్నారు. అంగన్వాడీ సెంటర్ల మీద స్థానికంగా ఉండేటటువంటి రాజకీయ నాయకులు, వాళ్ళ సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, వాళ్ళ జోక్యం ఉంటుంది అని చెప్పి ప్రకటించడం అనేది చాలా తప్పని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే అంగన్వాడీ ఆల్రెడీ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కింద వస్తుంది. ఐసిడిఎస్ అధికారులు కూడా పర్యవేక్షణ నిమిత్తం వస్తూ ఉంటారు. మరి మన ఎంప్లాయీస్ని మనము నమ్మి ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉంటే ప్రజలకు మంచి సేవను ఈ ఉద్యోగులు అందియగలుగుతారు. అంగన్వాడీ పథకం పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన తెలంగాణలో ఉన్న చిన్నపిల్లలకు పౌష్టికాహార లోపం లేకుండా, మన గర్భిణులకు పౌష్టికాహార లోపం లేకుండా ఎంత పనైనా సరే వాళ్ళే వంటలు చేసి పెడుతూ అంగన్వాడీ టీచర్లు కావచ్చు, అంగన్వాడీ హెల్పర్లు కావచ్చు, పని చేస్తూ మన తెలంగాణ సమాజానికి ఒక వెన్నుముక్కగా నిలబడుతూ వచ్చిండ్రు. అటువంటి అంగన్వాడీ ఆడబిడ్డలను అవమానిస్తూ ఈ ప్రభుత్వం ఏదైతే సర్పంచులు, వార్డు మెంబర్లు వాళ్ళందరి పర్యవేక్షణ ఉంటుందని చెప్తున్నారు, దాన్ని నేను తప్పుపడతా ఉన్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ఆల్రెడీ అంగన్వాడీ టీచర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక 4 రిజిస్టర్లు, 4 అప్లికేషన్లు మెయింటైన్ చేసే పరిస్థితి ఉన్నది. వాళ్ళకే ఇంకా కొంత హెల్ప్ని ఇవ్వాలి తప్పితే పైనుండి ఇంకా ప్రెషర్ పెంచే విధంగా పనిచేయడం కరెక్ట్ కాదు. రెండవది, అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్ అందరు కూడా బిఎల్ఓస్గా పనిచేస్తారు, టీచర్స్ ఎస్పెషలీ. మరి వారి మీద రాజకీయ జోక్యం అనేటటువంటిది కరెక్ట్ కాదు. రేపటి నాడు ఎన్నికల్లో ఇంకొక అంశాల్లో కూడా ఒత్తిడి పెంచేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం తప్పు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి గారు నిన్న సభలో మాట్లాడుతూ ఆశాలది, అంగన్వాడీలది జీతాలు ఆపి మేము సంక్షేమ పథకాలకు ఇస్తున్నామని చెప్తున్నారు. ఇది కూడా అన్యాయం. ఆశాలకు, అంగన్వాడీలకు దాదాపు 12 నెలలు, 9 నెలలు, 6 నెలలు జీతాలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఒక పక్క. జీతాలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచుతాము, కనీస గౌరవ వేతనం ఇస్తామని చెప్పి పెంచకపోవడం ఇంకొక అన్యాయం. 18,000 చేస్తానని మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, దానికోసం ఇంతవరకు మాట్లాడతలేరు. అవి పోగా మీరు సంక్షేమ పథకాల కోసం వీళ్ళ జీతాలు ఆపుతున్నామని చెప్తున్నారు. అసలు యాక్చువల్గా చూస్తే ఈ చిరు ఉద్యోగులందరికీ, ఆశాలు కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, ఎన్హెచ్ఎం వర్కర్స్ కావచ్చు, ఇంకా అనేక మంది ఈ చిరు ఉద్యోగులు ఎవరైతే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వ్యవస్థలలో ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలు లభించేలాగా, ప్రభుత్వ పథకాలు వర్తించేలాగా చేయాల్సింది పోయి వాళ్ళ జీతాలు కట్ చేసి సంక్షేమ పథకాలు ఇస్తామనడం శుద్ధ అన్యాయం. ఇది తప్పు. మీరు మాట తప్పుతున్నారు. మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా అంగన్వాడీలకు తక్షణమే జీతం పెంచాలి. సర్పంచ్లు రాజకీయ జోక్యం లేకుండా మరొకసారి జీవోను సవరించాలని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో చైర్మన్ ప్రమాణ స్వీకారం కోసం డ్యూటీలో ఉన్న సిబ్బందికి భోజనాలను మున్సిపల్ వారు చెత్త ఎత్తుకు వెళ్లే వాహనంలో తీసుకువచ్చి వారికి అందించారు. అరే మిల్వనా నేనేం చెప్తారా
వాటికేనా ఎవరైనా పంపిడు మీదికి ఎట్లా ఇస్తారన్న మంత్రి వివేక్ పై మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆగ్రహం. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ క్యాతన్పల్లిలో మంత్రి వివేక్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కొందరు తాగి వచ్చి మహిళా సభ్యులను తాకారని, ఇది సరికాదని ఆయన అన్నారు. మున్సిపల్ పదవి కంటే ఆడబిడ్డల గౌరవం ముఖ్యమని, దౌర్జన్యం చేసేవారిని సహించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మాకు పూర్తి స్థాయి మెజార్టీ ఉండగా కూడా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు మీడియా వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ 10 మంది కౌన్సిలర్లు, సిపిఐ పార్టీ 4 కౌన్సిలర్లు, 22 మందిలో మొత్తం 14 మందిని మేము ఉన్నప్పటికీ కూడా కేవలం 7 స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రి వివేక్ గారు వాళ్ళ కొడుకు రవి వాళ్ళు ఇవాళ గూండాగిరి, దౌర్జన్యము, పోలీసు హరాస్మెంట్తోని ఏదో రకంగా ఎన్నిక జరగకుండా లోపల గొడవలు చేసి వాయిదా పడేటట్టు చేయాలనేటువంటి కుట్ర చేసిర్రు. ఆ కుట్రలో భాగంగా ఇవాళ పూర్తి స్థాయి ఫోరం ఉన్నప్పటికీ కూడా 14 మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఎన్నిక జరగనీయకుండా వాయిదా వేయడానికి అధికారులను, జిల్లా కలెక్టర్ను, స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎంఆర్ఓను వాళ్ళందరినీ మాట్లాడి వాయిదా వేయించి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే మంత్రి వివేక్ క్యాతన్పల్లిలో హత్య చేసిండు. ముఖ్యంగా గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రం చేసే ప్రయత్నం చేసి మా 21వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి స్వర్ణలత గారి మీద ఏదో కంప్లైంట్ వచ్చింది, మీరెవరు కిడ్నాప్ చేసిరని చెప్పి అక్కడ కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ పెట్టి మా స్వర్ణలత గారు క్లియర్గా చెప్పారు, మాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ వచ్చింది, నేను బీఆర్ఎస్ పార్టీ గెలిచిన కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున, నన్ను ఎవరు ఏమనలేరు, మీరు ఇట్లా చేయొద్దు అని చెప్తే అనిపిస్తుంది. ఇంత అన్యాయమైంది నాకు అర్థం కాదు. చేసేటి మీరు రౌడీ పనులు, చేసేటి మీరు గుండా పనులు, చేసేటి ఈ రకమైనటువంటి వికృత చేష్టలు, మళ్ళీ మీరు ఉంటే మమ్మల్ని రౌడీలు గుండాలు అంటారు. ప్రజలు గమనిస్తున్నారు కదా, అంతిమంగా గెలిచిన వాళ్ళు సీట్లో కూర్చోవాలి, గెలిచిన కౌన్సిలర్లను సీట్లో కూర్చునేయకుండా మంత్రి గారు అడ్డం పడుతున్నారు అనేది మొత్తం కాన్స్టిట్యూన్సీ అంతా పోయి, జిల్లా అంతా పోయి, రాష్ట్రం అంతా చర్చ జరగబట్టే అది మీకు మంచిదా? ఇటువంటివి మీకు మంచి చేస్తాయా? కాబట్టి ఇప్పటికైనా అధికారులను కూడా నేను కోరుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారుతున్న కొంతమంది డ్యాన్సులు చేయరు ఇక 3 రంగుల జెండాలు పట్టుకొని అలా ఒక పాట ఉండేది కాంగ్రెస్ వాళ్ళ పాట. ఆ పాట డీజే బాక్స్ల, కలెక్టరేట్లల్లో, మీ డీసీపీ ఆఫీసులల్లో, మీ పోలీస్ స్టేషన్లలో పెట్టుకొని డ్యాన్సులు రెగ్యులర్ చేయాల. ఏం చెప్తారు ప్రజలకు? ఏమన్నారు మీరు ఆనాడు? 45,000 ఉద్యోగాలు అన్నారు, ఏవి? ఫ్యాక్టరీ పెడతామన్నారు, ఏది? ఇటువేనా ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలు? మీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఏవి? 420 హామీలు ఏవి? వాటి మీద శ్రద్ధ పెట్టండి, వాటి మీద దృష్టి పెట్టండి. నేను ఫ్రస్ట్రేషన్లు ఉన్నాను, మంత్రి గారు మాట్లాడతాను, నాకే ఫ్రస్ట్రేషన్, నాకు అర్థం కాదు. ఫ్రస్ట్రేషన్లు ఉన్నాను, మీరు మీ మంత్రి పదవి ఇప్పుడు తెలంగాణ కోసం 14 ఏళ్ళు పోరాటం చేసిన ఉద్యమ బిడ్డను, నేను రౌడీ కాదు. నిజంగా మరి నేనే రౌడీ అయితే పోయిన 10 ఏళ్ళు నేను ఎంపీ ఉండి, ఎమ్మెల్యేగా, మంత్రి ఉండి, మరి ఆనాడు మీరు వేరే పార్టీల నుండి మమ్మల్ని తింటారు కదా, మరి ఆనాడు మేము ఏం చేసినాం చెప్పండి? ఆనాడు అధికారంలో ఉన్నాం కదా, ఆనాడు ఏం చేసినాం మేము? నిజంగానే మేమే అటువంటి ప్రవర్తన కలిగి ఉన్న వాళ్ళం అయితే వేరే రకంగా ప్రవర్తించేటోళ్ళం కదా, అట్లా చేయలే కదా. ఇప్పటికైనా మా మీద ఎదురుదాడి చేసుడు బంధు పెట్టి
వేడుకుంటున్నాం కూడా మేము దండం పెడుతున్నాం సార్ కాపాడండి. ఎంఆర్ఓ కూడా చెప్తున్నాం, వాళ్ళు పోలీసు వాళ్ళని కూడా వేడుకున్నాం బయటికి వేసి సార్ మమ్మల్ని కాపాడండి. ఒక వ్యక్తి మా మీద పడిపోయి మమ్మల్ని ఎక్కడెక్కడో సభ్యంగా టచ్ చేస్తే మాకు చాలా చాలా బాధ అనిపించున్నాం. మేము అందరం వేడుకుంటున్నాం. మేము ఎట్లా ఉంది సార్ ఇక్కడ మేము మా అభ్యర్థిని ఏం చేసుకోవాలో, సార్లకి వెళ్ళి దండం పెట్టి వేడుకోవాలో, ఎంఆర్ఓ సార్ వేడుకోవాలో, ఎంపీ మంత్రి వాళ్ళని వేడుకోవాలో, మాకు ఎట్లా అంటే అదొక అసలు ఏం జరుగుతుందో మాకు ఇంతమంది అన్నదమ్ముల మధ్యలో మాకు ఏడిస్తే ఏదో సింపతి వస్తుందని, ఏదో ఫేమస్ అవుతామని అట్లా కాదు. ఇంతమంది సెక్యూరిటీ ఇట్లా సుమదన్నా ఉన్నారు, మేము కామ్రేడ్లు, మాకు అంత జరగలేదు సార్. ప్రమాణ స్వీకారం జరిగి కాసేపు చెప్పారు. ప్రమాణ స్వీకారం ప్రశాంతంగా జరిగింది. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల సమయంలో ఇనువాకాలు కుర్చీలతో దాడి చేసుకుంటే కుర్చీలు విశ్లేషణ జరిగిందా? కుర్చీలు వాళ్ళే చెప్పండి. సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన 15 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మున్సిపల్ కౌన్సిలర్లు ఏకగ్రీవ మద్దతుతో బిరుదు రాధాకృష్ణ మున్సిపల్ చైర్పర్సన్ గా, అంతటి పుష్పలత వైస్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ఎన్నికల అథారిటీ అధికారిగా వ్యవహరించిన వీరబుచ్చయ్య నూతన కౌన్సిలర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు ఎక్స్ అఫేషియా సభ్యునిగా హాజరై నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలుపుతున్నామని, గత పాలకులు సుల్తానాబాద్ మున్సిపాలిటీపై సవితి తల్లి ప్రేమ చూపించారని, ప్రజా ప్రభుత్వంలో మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజయ సూచిస్తానని మరియు నేను స్వీకరించబోతున్నాను. గోదావరి ఖనిలో న్యాయవాదుల ఆందోళన కొనసాగుతుంది. వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి న్యాయవాదిపై దాడి చేసి దుర్భాషలాడారని ఆరోపిస్తూ బార్ అసోసియేషన్ 5 రోజులుగా విధులను బహిష్కరించింది. న్యాయ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరించిన సీఐని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, జనరల్ సెక్రటరీ సిరిగా సంజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ దేశెట్టి అంజయ్య, జాయింట్ సెక్రటరీ ముచ్చకుర్తి కుమార్, నాయకులు పంగశంకర్, పేర్క మనోహర్, పులిపాక రాజకుమార్, శ్రీలత, సభ సీనియర్ న్యాయవాదులు చందాల శైలజ, పెట్టం శ్రీనివాస్, నడిపెల్లి కిషన్ రావు, జవ్వాజీ శ్రీనివాస్, రామ్ టెంకి శ్రీనివాస్, గుర్రాల రాజేందర్, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. అడిగాను అంటే నా క్లయింట్ డబ్బులు అని చెప్పిన తర్వాత కూడా అడ్వకేట్ అని చెప్పంగా కూడా వినకుండా గన్మెన్ ఇష్టం వచ్చినట్టు దాని విషయం మా అడ్వకేట్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. మాకు చెప్పకుండా కూడా తన అడ్వకేట్ని అక్కడ ఏదో తప్పు చేసినట్టుగా తీసుకొని మున్సిపల్ హాస్పిటల్ ఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేశాను. ఆర్ఓ దగ్గర పెట్టాను. మేము అందరం న్యాయవాదులు అందరం వెళ్ళి ఆర్ఓ గారిని అడిగినాం, సరే ఇది తప్పు, ఏదైనా కూడా 50,000 పైన ఉంటే మీరు తీసుకోవాలి. మరి ఆయన దగ్గర బ్యాలెట్ పేరు మేము ఫైల్ చేసినాం. అది ఈరోజు వాళ్ళకి నోటీస్ ఆర్డర్ అయింది. మ్యాజిస్ట్రేట్ గారు కూడా నోటీస్ ఆర్డర్ అయింది. అది నోటీస్ వెళ్తే చట్టం లీగల్గా ఏ ప్రొసీజర్ చేయాలన్నా చేసుకుంటాం. మేము ఏదని చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం మేము నడుచుకుంటున్నాం. మా బాధ్యత మొత్తం కంపల్సరీ ఆయన మీద చర్య తీసుకునేంత వరకు మేము ఈ ఆప్షన్ చేస్తూనే ఉంటాము. మాకు ఎలాంటి ఏమవుద్దు, మాకు ఏంటంటే న్యాయం జరగాలని చూస్తున్నాం. మా యొక్క తిలక్ గారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. దానికి కానీ మా కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో శైలయ్య గారు ఫాలో చేస్తారు కేసు. న్యాయం యొక్క పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర అనేది అమోఘమైంది. మరి నిజంగా గత కొన్ని సంఘటనలు చూసుకుంటా ఉంటే న్యాయవాదులపై పోలీసుల యొక్క దమనకాండ అనేది చాలా గర్హనీయంగా ఉంది. మరి 10వ తారీఖు ఈ నెల 10వ తారీఖున గోదావరి న్యాయవాది తిలక్ గారి పైన గోదావరి వన్ టౌన్ సిఐ గారి యొక్క గన్మెన్ దాడి చేయడం, అదేవిధంగా ఆ సంఘటనను ప్రశ్నిస్తున్న న్యాయవాదులపై గోదావరి వన్ టౌన్ సిఐ గారు
తన యొక్క దుర్భాషలు ఆడుతూ మమ్మల్ని అందరినీ కూడా పేరు మార్కాపూర్ జిల్లా గోవర్గాని న్యాయవాదిని. 10వ తారీఖు రాత్రి సమయంలో నేను కోర్టులో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో దారిలో సిఐను అతని గన్మెన్ నన్ను ఆపి నా మీద దాడి చేయడం జరిగింది. నా దగ్గర చూస్తే అమౌంట్ ఉన్నాయి, అవి కేసు సంబంధించిన అమౌంట్ అని చెప్పినా కూడా లేదు నువ్వు పార్టీకి సంబంధించిన అమౌంట్ నువ్వు పంచుతున్నావు అని చెప్పి నా దగ్గర ఉన్న మొబైల్ గుంజుకొని ఆ మొబైల్స్కి వచ్చి కాల్ లిఫ్ట్ చేసుకుంటే సిఐ గారు ఇక్కడ డబ్బులు పంచుతున్నాం రండి, ఇక్కడ పలానా పార్టీ తరఫున డబ్బులు ఇస్తున్నాం రండి అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేస్తున్నారు సార్, మీరు నా ప్రైవసీ భంగాలు ఇస్తున్నారని చెప్పి నేను మాట్లాడడంతో అక్కడ ఉన్న గన్మెన్ నా మీద దాడి చేయడం జరిగింది. దాన్ని కూడా అక్కడున్న సీఏ ప్రోత్సహించడం జరిగింది. అక్కడితో ఆకుండా వాళ్ళ దగ్గర ఎలాంటి పాంప్లెంట్స్ కానీ ఇలాంటి బ్యాలెట్ పేపర్స్ కానీ ఏ పార్టీకి సంబంధించినవి కూడా నా దగ్గర ఏం దొరకడం లేదు, ఇవి కూడా దొరకలేదు. దాంతో అతను సిఐ ఖచ్చితంగా ఇరికించాలనే ఉద్దేశంతో ఎలక్షన్ ఫైల్స్ కార్డు పిలిపించి అక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళు ఏం చేసినారు, సెల్ఫ్ డిక్లరేషన్ డబ్బులు ఎక్కడి అంటే కేసు పైసలు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పిన దాంట్లో ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో కూడా ఇది నా మ్యాట్రిమోనియల్ కేసు సంబంధించిన డబ్బులు అని చెప్పి నేను రాసి ఇవ్వడం జరిగింది. న్యాయవాదుల పట్లనే ఇలా ప్రవర్తిస్తే సామాన్య జనాలకు ఎంత థ్రెట్ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే వాళ్ళందరూ ఇప్పటిదాకా మాకు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మేము చేయబోయే కార్యకలాపాలకి చట్టపరంగా మేము తీసుకునేటువంటి చర్యలకి అందరూ కూడా కట్టుబడి ఉంటారని, అందరూ కూడా మాకు సహకరిస్తారని కౌన్సిల్గా నేను కోరుతా ఉన్నాను. ఈ రోజు వరకు జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలందరూ తెలుసు, మీడియాకు తెలుసు, అందరికీ తెలుసు. నిన్న ఇవాళ జరిగిన పరిణామం కొంత ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా అందించాలనే ఉద్దేశం భారతదేశం కూడా ఉంటాయి. ఎందుకంటే న్యాయవాదులపైన జరుగుతున్న దాడులు ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. కాకపోతే నిన్న నుంచి వాళ్ళ దాకా జరిగిన పరిణామాలు ఏదైతే న్యాయవాది గోదర్కని న్యాయవాది తిలక్ ఉన్నారో తనపైన జరిగినటువంటి అఘాయిత్యానికి సంబంధించి ఒక ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశాం. ఎందుకంటే వాళ్ళకి ఒక 4 రోజులు టైం ఇచ్చాము, పోలీసు వాళ్ళు ఏమైనా చర్య తీసుకుంటారేమో దాడి జరిగిన దాని విషయంలోని. కానీ వాళ్ళు ఏమి చర్య తీసుకోకపోవడం మూలాన మేము ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేశాం. అందులో 3 పార్టీ చేశాం, సిఐ గారిని, వారి గన్మెన్ గారిని, అట్లాగే ఆర్ఓ గారిని. ఎందుకు కార్యకలాపాలు చేస్తారు, వాళ్ళపైన చర్య తీసుకోవడానికి మనకంటూ ఒక హక్కు ఉంది, మనకంటూ ఒక చట్టం ఉంది అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఒక గుణపాఠం కావాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. నాకు ప్రత్యేకించి ఎవరిపైన వ్యతిరేకత లేదు, కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసినా వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా వాళ్ళపైన చర్య తీసుకోవడానికి గోదావరికని భారత శిక్షణ కట్టుబడి ఉంటుంది, ఆ ప్రజలకు అండగా ఉంటుంది. అది చూపించడానికి మాత్రమే కేసు వేశాం. ఖచ్చితంగా ఎవరు తప్పు చేశారో వాళ్ళ గుణపాఠం నేర్పాలి అంటే ఖచ్చితంగా ఇమీడియట్గా నోటీసు సర్వే చేపిస్తాం. వాళ్ళకి చెప్పించి కోర్టు ఏ డెసిషన్ తీసుకున్నా డెసిషన్ కట్టుబడి ఉంటాం. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు 10వ తారీఖు రాత్రి ఉన్నటువంటి ఈ 3 ముద్దాయిలు చేశారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా గోదావరికని భారతదేశం తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకంటే 3 రోజులుగా ఇవాళకి 7 రోజులు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనపై నిప్పులు చెలరేగాయి. సుమారు 1,34,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తూనే అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ముఖ్యంగా మామ్నూరు ఎయిర్పోర్ట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వంటి ప్రాజెక్టులతో నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మారుస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మేకల ప్రేమ రామారావు చిత్ర గోడెపాక శారద జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, నాగరాజు నాయకత్వం వర్ధిల్లాలి. చెట్లు వేయడం జరిగింది. సో అలాగే ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా కూడా కట్టుకోలేని పరిస్థితులు ఉంటే వారికి ఇల్లు కట్టించే బాధ్యత కూడా ఒక కంపెనీతో మాట్లాడి మా నాయకులకు అందరికీ చెప్పిన అలాంటి వాళ్ళని గుర్తించండి. 5 లక్షలతో ఇల్లు కట్టుకోలేని నిరుపేదలు ఎవరైనా ఉంటే స్థలం ఉండి వారిని గుర్తించి కొందరు శాంక్షన్ అయినాక మేము కట్టుకోలేమని రిటర్న్ ఇస్తున్నారు. సో రిటర్న్ వద్దమ్మా మేము కట్టిస్తాం. కంపెనీతో మాట్లాడినాం. ఆల్రెడీ వర్ధనపేట, పర్వతగిరి, వంగపాట్ల కూడా స్టార్ట్ అయింది, పెగడపల్లి కూడా స్టార్ట్ అయింది. సో ఎవరైనా నిరుపేదలు కట్టుకోలేని పరిస్థితులు ఉంటే 5 లక్షలతోనే కట్టించే బాధ్యత నేను ఆ కంపెనీ వాళ్ళని తీసుకున్నాం. మా నాయకులకు అందరినీ తెలియపరచడం జరుగుతుంది. సో ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం, అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం
ఈరోజు అన్ని మున్సిపాలిటీలో వరంగల్లో గెలవడం మీరందరూ చూశారు. ప్రజల యొక్క తీర్పును గౌరవించాలి. మరి ఓటర్ మహాశయులకు వర్ధనపేట మున్సిపాలిటీ మహాశయులకు అందరికీ కూడా నేను మా కాన్స్టిట్యున్సీ తరఫున అలాగే నాయకుల తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే అన్ని డివిజన్ల నుండి తర్వాత అందరూ నాయకులందరూ వచ్చి తమ వంతుగా అక్కడ అండగా నిలబడి ఆ నాయకులను గెలిపించింది కాబట్టి వివిధ డివిజన్ల నుండి వచ్చిన అధ్యక్షులకు వివిధ పార్టీ సైనికులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా వర్ధనపేట నియోజకవర్గం నుండి వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నిన్న ఆరూర్ రమేష్ గారు మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి ఫ్రస్ట్రేషన్లో ఏమో మాట్లాడుతున్నారు. అంటే మరి ఆయన ఎంఏ చదివిందని చెప్తున్నారు. మరి టిల్లుకు పుల్లకు తేడా తెలని వ్యక్తి విమర్శించే విధానం, టిల్లు అంటే హీరో పిలిపించినాం టిల్లు అని. మరి మా ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో వాడు వీడు కొట్టోడు అంటున్నాడు. మరి ఇద్దరిని పక్క నిలబడి ఎంత రైట్ ఉంటారో మరి నువ్వు కూడా పక్క నిలబడితే నీ హైట్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. మరి టిల్లు అని పిలిపించినాం. దానికి నువ్వు నన్ను అసభ్య పదజాలతో మాట్లాడు, నీ సంస్కారానికి వదిలేస్తా. నాకు కూడా అనొస్తుంది, ముల్లేక బాల్ అనగలను, కానీ నా సంస్కారానికి అడ్డొస్తుంది. నేను చదువుకున్నాను, మరి చదువుకున్న వ్యక్తిని, మరి పోలీసు అది 35 ఏళ్ళ సర్వీస్ చేసి వచ్చిన మరి నేను కూడా తిట్టగలుగుతా. కానీ ఇది తిట్టుకునే సంస్కృతి కాదు. మనం ప్రజలకు ఏం సేవ చేస్తున్నాం, ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నువ్వు తీసుకొని వచ్చి ఎన్నో వాగ్దానాలు చేసి మున్సిపాలిటీలో ఎవరైతే లంబడి దండాలను కలిపినావో ఆ దండాలు తీసేస్తాను, 100% తీసేస్తాను. మరి పగటి కళలు కంటాను ఇంకా వాళ్ళు మేము 2 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తే అధికారం అని పగటి కళలు కట్టుకుంటా ఈ యొక్క డైలాగులు కొట్టుకుంటా నిన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి మా పిల్లలు, మా కొడుకు కోడలు, మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆ అమ్మాయికి నువ్వు వచ్చి చెక్ చేసుకో, లేకుంటే నీకు పంపిస్తా, ఆధారాలతో పంపిస్తాను. ఆమె లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నారు. వాళ్ళు దానికి 80 కోట్లతో సంథింగ్ ఏదో నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు, గెస్ట్ హౌస్ కట్టుకున్నామని. అక్కడ వచ్చి చూడండి. మీడియా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీరంతా కలిసి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడం, పుట్టోడు అనడం, వాడు మొగోడే అనడం, లేకుంటే దమ్మున్నదా, నీకు అది ఉన్నదా ఇది ఉన్నదా అంటేనే ఆయన మాట్లాడాడు. నువ్వు చెప్పిన భాషకే ఆయన రిటర్న్ ఇచ్చింది. నువ్వు మరి నీకోసం ఎంత తక్కువ మాట్లాడాలనుకున్నా కానీ సోదరులు అడిగింది కాబట్టి చెప్తున్నా. దయచేసి రాజకీయం అనేది రాజకీయం చేయాలి, అభివృద్ధి అనేది అభివృద్ధి చేయాలి. 100% ఈరోజు వర్ధనపేట ప్రజలు ఆశీర్వదించి మాకు 7 సీట్లతో గెలిచినాం. ఎవరైతే కట్టప్పలు ఉన్నారో వాళ్ళ సంగతి తప్పనిసరిగా చూసి రాబోయే ఎలక్షన్లలో కూడా మేము ఇంటిలో నిరూపించుకుంటాం. జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలలో ఉద్రిక్తత నెలకొంది. ఇండిపెండెంట్ మహిళా కౌన్సిలర్ మంజులా చేపట్టి లాగుతూ 2 కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వివాదాస్పదమైంది. అధికారుల సమక్షంలో జరిగిన ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రొసీడింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. వారికి ఎంతమంది అయితే ఓట్లు వేస్తారో వారి యొక్క సీట్లు ఎత్తాల్సిందిగా కోరుతారు. బీఆర్ఎస్ నుంచి నామినేట్ చేయబడినటువంటి గోపగాని సుబ్నాకర్ బీఆర్ఎస్ నుంచి మరి వారికి ఎంతమంది అయితే ఓట్లు వేస్తారో వారి యొక్క సీట్లు ఎత్తాల్సిందిగా కోరుతారు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలోని కరెంటు స్తంభంపై కూలిపోయిన ప్రభ. నర్సారావుపేటలోని కాకుమాను బజార్లో ఏర్పాటు చేసిన ప్రభ ఆకస్మికంగా కరెంటు స్తంభంపై కూలిపోయింది. ఈ ఘటనలో 3 చిన్నారులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రభ కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.